పల్లిలో ఉన్నాయని చెప్తున్నారు కానీ ఇక్కడ దగ్గర దగ్గర ఉన్నాయి అంతా 10K వరకే ఉన్నాయి సార్ శాలరీ మొత్తం. అది కూడా మళ్ళీ 3 మంత్స్ తర్వాత 4 మంత్స్ తర్వాత కూడా ఇంక్రీజ్ చేస్తామని చెప్తున్నారు. కానీ అది ఎంతవరకు సాధ్యమో నాకు తెలియట్లేదు. అంటే స్టార్టింగ్ 15K వచ్చిన తర్వాత కూడా అంటే 6 మంత్స్ కావచ్చు 4 మంత్స్ పెంచితే ఎంత పెంచే అవకాశం ఉందని ఏమైనా చెప్పారా? 2 నుంచి 3 హ్మ్. 2 నుంచి 3 అంతే సార్. హ్మ్. 2 నుంచి 3 వరకే ఇంక్రీజ్ చేస్తామని చెప్పారు. కానీ అది చాలా చాలా వరకు తక్కువ సార్ అది. హ్మ్. ఆ! సరిపోవట్లేదు. సరిపోవట్లేదు. ఎందుకంటే డిగ్రీ చేసినోనికి, 10th చేసినోనికి తేడా ఉంటాయి కదా సార్. అవును. ఎవరి నాలెడ్జ్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి ఉండాలి. కానీ ఇది కరెక్ట్ కాదు సార్. హ్మ్. అంటే నాకు తెలిసిన అంటే వరకు. ఏం చెప్పాలనుకుంటే ఎమ్మెల్యే గారు కావచ్చు, అంటే మీ యువత తరపు నుంచి ఎటువంటి డిమాండ్స్ చెప్పాలను? మా తరపున అయితే నేను చెప్పేది ఒకటే. చదువుకు తగ్గట్టుగా ఇక్కడ మన ఏందంటే ప్యాకేజ్ ఉండాలి. ప్యాకేజ్ ఎందుకంటే 10th వాళ్ళకి ఒక తీరుగా ఉండాలి. డిగ్రీ వాళ్ళకి ఒక తీరుగా ఉండాలి కదా సార్. అందరికి కలిపి ఒక తీరుగా పెడితే ఏముంటది సార్ జాబ్. దాంట్లో స్టడీ ఏముంటది? స్టడీ ఒకళ్ళు ఒక తీరుగా ఉంటది. దానికి తగ్గట్టుగా మనం క్వాలిఫికేషన్, స్కిల్స్ గానీ, డెవలప్‌మెంట్ దానికి తగ్గట్టు ఉండాలి గానీ, ఇప్పుడు 3 మంత్స్ తర్వాత, 4 మంత్స్ తర్వాత అది కరెక్ట్ కాదు. మనం ఫస్ట్ స్టార్టింగ్ ఎంత ఒక పర్సన్‌కి ఒక వర్క్ చేస్తున్నామంటే ఎంత ఇస్తారు? మాక్సిమం మాక్సిమం 15-20% 15-20 ఇవ్వాలి. ఫస్ట్ స్టార్టింగే ఇక్కడ 10,000 నుంచి ఇస్తున్నారు. స్టార్టింగే 10,000 నుంచి వచ్చి ఉన్నాయి కదా సార్ ఇక్కడ. ఇది కరెక్ట్ కాదు సార్ నాకు తెలిసి. ఇక్కడ యువతకు ఏందంటే జాబ్‌కు తగ్గట్టుగా సాలరీ ఇవ్వండి. ఆయన ఎడ్యుకేషన్ పరంగా గానీ, ఆయన స్కిల్స్ పరంగా గానీ ఏమున్నాయో ఆయనకు గుర్తించి ఆయనకు సాలరీ ఇయ్యాలని నేను మనవి చేస్తున్నా అంతే సార్.